అండ్ మీ పాప వాళ్ళు పర్ఫెక్ట్గా వీళ్ళు క్యాపబిలిటీ వీళ్ళు కరెక్ట్గా చేయగలరు అన్న కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడు వచ్చింది సార్? నాకు సీతారామం తర్వాత బాగా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. సీతారామంకి ఇతను వస్తున్నాడు డాడీ, ఒక మంచి కథ ఉంది, అతనితో చేద్దామంటే నేను కొద్ది ముందు భయపడ్డాను. లేదు బయట ఏదో చెప్తారమ్మా అంటే అబ్బాయి లేదంటే నిజంగా వచ్చాడు పాపం, అంత ఒబీడియంట్గా ఆ కథ చెప్పాడు. నేను అతను స్వప్న ఆ సీతారామం సినిమా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, హ్యాట్స్ ఆఫ్ టు అందరూ యూనిట్ అంతా బాగా చేశారు. అట్లా సక్సెస్ అయ్యింది. మీరు ఎన్ని బ్లాక్ బస్టర్లు హిట్లు ఇచ్చారు, బట్ మీ అమ్మాయి వాళ్ళు మహానటి అనే ఒక సినిమాతో నేషనల్ అవార్డుతో సహా అటు కమర్షియల్ సక్సెస్, అటు అవార్డ్స్, నేషనల్ అవార్డు అన్నీ కొట్టేశారు కదా. ఎప్పుడన్నా సరదాగా అంటుంటారా అవార్డులు కొట్టలేదు, మేము అవార్డులు కూడా కొట్టామని? నవ్వుకుంటుంటాం సార్. ఆ సినిమా తీస్తున్నప్పుడు నన్ను రోజు రమ్మనేది సెట్కి. సరే నేను వెళ్ళేవాడిని. వెళ్తే తను తీసిన విధానం, ఆ సినిమా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. కీర్తి సురేష్ చాలా బాగా చేసింది. కీర్తి సురేష్ పక్కన దుల్కర్ ఉన్నాడు కదా. అలా దుల్కర్తో ఫస్ట్ మంచి హిట్ కొట్టారు, మళ్ళీ సీతారామంతో కొట్టారు, మళ్ళీ కల్కితో కొట్టాం. కల్కిలో మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నామండి, ఇప్పుడు చేస్తున్నాం. మా పర్మనెంట్ హీరో. అవును. అంటే మీరు ఎవరితో చేసినా కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. కంటిన్యూగా చేస్తూనే ఉంటానండి. అందరూ కూడా మా బ్యానర్ అనే అనుకుంటారు. ఏ హీరో అయినా. ఇవాళ నాగార్జున దగ్గరికి వెళ్ళినా, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినా మా బ్యానర్ అనే ఉద్దేశం ఉంటుంది. దానికి వాళ్ళ బిహేవియరే కారణం తప్ప నా గొప్పతనం ఏమీ లేదు. నేను వెళ్ళేవాడిని. ఈవెన్ నాగార్జునతో కూడా ఆఖరి పోరాటం లాంటి సూపర్ హిట్ తీశానండి. అలాగే కృష్ణ గారి ఫ్యామిలీ. అవును. కృష్ణ గారు అయితే మరీ సందడిగా ఉండేదండి. కృష్ణ గారితో సినిమా అంటే కృష్ణ గారు మహేష్ బాబుని పెట్టి నువ్వే తీయాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత రాఘవేంద్రరావు గారిని పెట్టి, రాఘవేంద్రరావు గారి గురించి ఒక 2-3 నెలలు వెయిట్ చేసి తీసాం సినిమా. రాజ్కుమార్. బట్ ఆయన ఆగినందుకు గాను ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఈవెన్ అలాగే చిరంజీవి గారు కూడా వాళ్ళ అబ్బాయి లాంచింగ్ మీకే ఇచ్చారు. నాకే ఇచ్చారండి. దాన్ని చూసి చిరంజీవి గారు ఇచ్చారు. అట్లాగే అసలు చిరంజీవి గారు కృష్ణ గారు ఇచ్చిన తర్వాతే అందరూ హీరోలకి నేను అనేవాళ్ళని ఒక బ్యానర్ ఉంది అక్కడ అనేది ఒక వైజయంతి మూవీస్లో లాంచ్ అయితే ఇక కెరీర్ ఉండదు, బ్రాండ్ అయితే దాన్ని నిలబెట్టుకునే పని చేసాను తప్ప మేము ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదండి. అవును, డెఫినెట్గా అంతే కదా సార్. సార్ ఈ ఎంటైర్ జర్నీలో మీ ఒక ప్రొడ్యూసర్గా సరే మనం తీసుకున్న ఈ నిర్ణయం తప్పు అని ఎప్పుడన్నా అనిపించిందా ఏ ప్రాజెక్ట్కైనా? అది అనిపిస్తే శక్తికే అనిపించిందండి. శక్తికే మనం తీసుకున్న విధానం కానీ ఎంత ఖర్చు పెట్టాము అది ఎవరికి సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. హీరోకి కానీ డైరెక్టర్ కానీ. అతను అనవసరమేమో అని అనిపించింది నాకు. రమేష్ కానీ ఎవరి గురించి అనుకోవడం అనవసరం కదా. సినిమా ఫ్లాప్ అయింది, నేను మెదకుండా వెళ్ళిపోయాను. 27 కోట్లు కట్టేసిన తర్వాత నేనే సఫర్ అయ్యా. అంటే మనం ఎందుకు మాట అంటాం అనవసరం కదా, దీని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాంలే అని నేను మిగతా అన్ని ప్రాపర్టీలు అన్నీ చూసుకుంటూ ఉన్నా. ఇంత లోపల మా అమ్మాయిలు తీసిన సినిమాలు మొదలుపెట్టారు కదా. అలా నేను ఈ లోపల వైజయంతి మూవీస్ కూడా మళ్ళీ కంటిన్యూ చేశాను. అంటే వైజయంతి మూవీస్లో సినిమాలు చేస్తూనే అదర్ ప్రొడ్యూసర్స్తో కలిసి బయట కొన్ని సినిమాలు చేశారు కదా అల్లు అరవింద్ గారితో. అది ఎప్పుడు చేసామండి. అది ఎప్పుడు అల్లు అరవింద్ గారు, రాఘవేంద్రరావు గారు, నేను కలిసి సినిమా చేసేవాళ్ళం. అలాగే అవును, అందులో కూడా మంచి మంచి సినిమాలు వచ్చినాయి. మంచి సినిమాలు వచ్చాయి. మా అమరరాజీనామా అంటే నేను దివ్య ప్రసాద్ అంటే తిరుకురమరావు గారు తీసాం.
ఆ తర్వాత నుంచి ఆ ప్రొడ్యూసర్స్ లేరు, కానీ ఈ మిగతా వాళ్ళందరితోనూ నేను ఎక్కువ సినిమాలు తీశాను. అరవింద్ గారు నేను నెంబర్ ఆఫ్ పిక్చర్స్ తీశాను. ఒకప్పుడు టాప్ ప్రొడ్యూసర్లుగా ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ ఒకసారి చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో వాళ్ళు లేరు. సినిమాలు తీయటం ఆపేయటమో లేదంటే ఫైనాన్షియల్గా దెబ్బతింటమో జరిగింది. ఎందుకు? అది ఎప్పుడు జరుగుతూనే ఉండేదండి. సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక ప్రొడ్యూసర్ దెబ్బతిన్నాడు, ప్రొడ్యూసర్ వెళ్ళిపోయాడంట. అంటే ఇవన్నీ చాలా మామూలుగా అయిపోయింది ఇప్పుడు రాను. అదే మరి నా దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దెబ్బ తగిలింది కదా శక్తిలో. ఏంట్రా ఇది, ఇక మనకు అనవసరంలే సినిమాలు అనుకుంటున్న టైంలోనే ఈ శక్తి వచ్చింది. ఇందులోకి నేను ఆపిన తర్వాత 1.5 year 2 yearsకు మళ్ళీ మా పాప వాళ్ళు తీస్తుంటే సరే అమ్మ తీయండి అన్నాను నేను. అట్లాగే తీసాను. తర్వాత మళ్ళీ నేను కూడా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇవాటి వరకు నాకేమి హ్యాపీగానే ఉంది. మీరు దెబ్బతిన్న తర్వాత మీ వారసత్వాన్ని మీ వారసురాళ్ళు అందిపుచ్చుకున్నారు, వాళ్ళు సమర్థవంతంగా తీసుకొచ్చారు. కానీ మిగతా ప్రొడ్యూసర్లకు అలా జరగలేదు. జరిగినట్టు లేదు. సురేష్ ప్రొడక్షన్స్ ఒకటేనండి అనుకునేది. తర్వాత అల్లు అరవింద్ గారు, ఈ 2 ప్రొడక్షన్స్ ఉండే అప్పుడు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. అంటే సురేష్ ప్రొడక్షన్స్కి వెంకటేష్ ఉండటం ఒక అడ్వాంటేజ్ కావటం. ఇప్పుడు ఈవెన్ అల్లు అరవింద్ గారు కూడా చిరంజీవి గారు ఉండటము, వాళ్ళ అబ్బాయి రావటం, ఇవన్నీ కలిసి వచ్చినాయి. బట్ వేరే ఇప్పుడు దేవిగారు ప్రసాద్ గారిని మీరు చెప్పారు, త్రివిక్రమ్ గారు కానీ వీళ్ళందరూ ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు తీసిన వాళ్ళు, మీతో పాటు పోటాపోటీకి తీసిన వాళ్ళే. బట్ ఆ తర్వాత ఇప్పుడు చూస్తే అసలు మనకి అలా తీసేవాళ్ళు లేరు. ఈవెన్ వాళ్ళే చివరి స్టేజ్కి వచ్చేదానికి దెబ్బతినిపోయారు. అవునండి. ఇంకోటి సార్, యాక్చువల్గా మనకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కానీ ఎవరైనా అప్పట్లో నిర్మాత ఎవరన్నా కొంచెం దెబ్బతిన్నారు అంటే వాళ్ళని పిలిచి మరీ సినిమాలు చేసి నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయండి. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో అది కనపట్టలేదు. ఏంటి సార్ సిచ్యుయేషన్స్ అలా మారటానికి ఏంటిది? అంటే హ్యూమన్ వాల్యూస్ అనేవి తగ్గిపోవటం. అంటే హ్యూమన్ వాల్యూస్ తగ్గటమైన లేదండి. ప్రొడ్యూసర్స్ కనుక బాగుంటే, నిర్మాతలు బాగుంటే వాళ్ళు కూడా, హీరోలు కూడా బాగానే ఉంటారు. నాని ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ నిర్మాతలతోనే బాగానే ఉంటారు. వాళ్ళతో తీసే విధానంలో కూడా మార్పు ఏమీ ఉండదు. మనం స్టాండర్డ్గా తీద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు బాగానే కలిసి వస్తారు. అది మరి ఎక్కడ నిర్మాతల్లో మార్పు వస్తుందా, హీరోలో మార్పు వస్తుందా అనేది చెప్పాలి. మన దగ్గర అంటే ఎంతవరకు నాకు ఏ హీరోతోనూ కూడా బాగానే ఉంది. ఎక్కడ నాకు ఒక ఎన్టీఆర్తోనే ఆ సినిమా అయిన తర్వాత అతని దగ్గరికి నేను వెళ్ళలేదు.